పంజాబ్లో పలు చోట్ల డ్రోన్ దాడులకు పాక్ విఫలయత్నం చేసింది. మరోవైపు పంజాబ్ హోషియార్పూర్ దగ్గర క్షిపణి గుర్తించారు. ఇది చైనా PL-15 రకం ఎయిర్ మిసైల్గా గుర్తించారు. JF-17 ఫైటర్ జెట్లలో పాక్ ఇది వినియోగిస్తోంది. పంజాబ్లో పలు చోట్ల డ్రోన్ దాడులకు పాక్ విఫలయత్నం చేసింది. పంజాబ్ హోషియార్పూర్ వద్ద క్షిపణి గుర్తించారు. ఇది చైనా PL-15 రకం ఎయిర్ మిసైల్గా గుర్తించారు. JF-17 ఫైటర్ జెట్లలో పాక్ ఇది వినియోగిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ఆల్రెడీ చూస్తాం చైనా ఎలక్ట్రికల్ థింగ్స్ కానీ ఎలా ఉంటాయో చూస్తాం. సో వాటిని నమ్ముకుని పాకిస్తాన్ ఈ స్థాయిలో మన మీదకి యుద్ధానికి దిగటం అసలు ఎలా చూడాలి? ప్రస్తుతం ఇప్పుడు దొరికిన క్షిపణికి సంబంధించి ఏం చెప్తున్నారు? దొరికినటువంటి క్షిపణికి సంబంధించి భారత సైన్య అధికారులు కూడా పూర్తి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హైలైట్ కొనసాగుతుంది. పాకిస్తాన్ కాల్పులు నేపథ్యంలోనే భారత సైన్యం కావచ్చు, భారత సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్రమత్తం అవుతూ ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పంజాబ్లోని కొన్ని చోట్ల డ్రోన్ దాడులకు విఫలయత్నం పాకిస్తాన్ చేసింది. ఈ దాడికి సంబంధించినటువంటి డ్రోన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి క్షిపణి అంటే కూడా అధికారులు గుర్తింపు ప్రక్రియలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పంజాబ్లోని హోషియాపూర్ దగ్గర క్షిపణిని గుర్తించారు. ఆ హోషియాపూర్ దగ్గర క్షిపణి పడినట్టుగా భారత సైన్యం సంబంధించిన అధికారులు గుర్తించిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఇది ఎక్కడి నుంచి వాడారు, ఎప్పుడు వాడారంటూ కూడా పూర్తిగా అధికారులు వారి వివరాలు సేకరిస్తూ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పంజాబ్లోని హోషియాపూర్ దగ్గర ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చైనా PL-15 రకం ఎయిర్ మిసైల్గా గుర్తించారు. చైనా నుంచి సంబంధించినటువంటి వీటిని తీసుకొచ్చి చైనాకు సంబంధించినటువంటి PL-50 రకంను ఎయిర్ మిసైల్గా వాడుతున్నట్టు భారత సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, భారత సైన్యం గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. J-17 ఫైటర్ జెట్లను పాకిస్తాన్ వినియోగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పంజాబ్లో పాకిస్తాన్ సంబంధించినటువంటి కాల్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎప్పుడైతే అక్కడ కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారో అప్పటి నుంచి కూడా భారత్ చాలా సీరియస్గా తీసుకొని సమర్థవంతంగా పాకిస్తాన్ను ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న డ్రోన్లతో కావచ్చు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేసినప్పుడు కూడా భారత సైన్యం చాలా సమర్థవంతంగా ఎదుర్కొని పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీలకు సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పంజాబ్లో సంబంధించినటువంటి ఈ ఏవైతే క్షిపణులు కావచ్చు, డ్రోన్కి సంబంధించిన విఫలయత్నం జరిగినటువంటి నేపథ్యంలోనే అసలు పాకిస్తాన్ మూమెంట్ ఎట్లా ఉండబోతుంది, భారత్ ఇంకా ఎటువంటి మూమెంట్ తీసుకోవాలంటే ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, భారత సైన్యానికి సంబంధించిన అధికారులు చర్చ జరిపినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పంజాబ్లో కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎయిర్ సైరన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ బంకర్లలో కావచ్చు, సేఫ్ ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చైనా PL-15 రకం మిసైల్ను వాడుతున్నట్టుగా అధికారులు గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. ఒక మిసైల్ను వాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఎప్పుడు ఈ మిసైలు ఈ పియోషపూర్ దగ్గర పడింది, ఈ క్షిపణికి సంబంధించినటువంటి అంతా కూడా పూర్తిగా అధికారులు వివరాలు సేకరిస్తుంది. నిన్నటి భారత్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రంలోని పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఏరియాలో ఎక్కడైతే జనం ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో అవే టార్గెట్గా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ సైన్యం దాడులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు మోడీతో కావచ్చు, రాజ్నాథ్ సింగ్తో కూడా మాట్లాడుతూ భారత సైన్యం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భారత సైన్యం ఎట్లా ఎదుర్కోవాలి, ఒకవేళ పాకిస్తాన్ మిసైల్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన క్షిపణిని ప్రయోగిస్తే ఎట్లా ఎదుర్కోవాలన్నటువంటి కూడా చర్చల సమావేశాలు నిర్వహిస్తూ భారత్ సంబంధించినటువంటి సైన్యాన్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారత దేశం అంతా కూడా భారత జవాన్లు నిర్వహించినటువంటి దాడి విజయవంతం జరగాలంటూ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. భారతదేశంలో అనేక గ్రామస్తులకు సంబంధించినటువంటి యువకులంతా కూడా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, భారత సైన్యంలో ఆర్మీలో పనిచేస్తారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ తప్పకుండా మా యువకులంతా కూడా పాకిస్తాన్ సైనికులతో పోరాడి గెలుస్తారు, భారత్ విజయం సాధిస్తుంటే ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా భారత్ పాకిస్తాన్ సరిహద్దు
సరిహద్దుల్లో మాత్రం ఒక ఉధృత పరిస్థితులు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు ఎయిర్ సైరన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇంకా ఈ రోజు చర్చా సమావేశాలు ముగిసిన తర్వాత ఈ రోజు నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కూడా పాకిస్తాన్ ఎట్లా వ్యవహరిస్తుంది, పాకిస్తాన్ ఇంకా పంజాబ్ సంబంధించినటువంటి కాల్పులను కొనసాగిస్తుందా, ఇంకా రాజస్థాన్లో కావచ్చు జమ్మూ కాశ్మీర్ ఏరియాలో సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ ఎట్లా వ్యవహరిస్తుందా, వ్యవహరించినటువంటి తీరును గమనిస్తూ ఎప్పటికప్పుడు నేవీకి సంబంధించి కావచ్చు, ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీరంతా కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి చర్యలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడిన తర్వాత పూర్తిగా భారత సైన్యం ఇంకా యుద్ధానికి సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మాత్రం ఒక యుద్ధ వాతావరణం, భీకర యుద్ధ పరిస్థితులు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న సాయంత్రం ఒకసారిగా వారు కావచ్చు క్షిపణులతో దాడి చేసిన నేపథ్యంలోనే సైరన్తో అందరూ బంకర్లోకి సేఫ్ ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా ఇంకా పంజాబ్ ఏరియాలో కావచ్చు, పంజాబ్ సంబంధించినటువంటి షోయాపూర్ సంబంధించినటువంటి ఏరియాలో దాడులు కొనసాగుతున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ బంకర్లలోకి వెళ్ళాలని ఎయిర్ సైరన్ వినిపించడం తెలుస్తుంది. ఈ క్షిపణికి సంబంధించి కావచ్చు, ఇటు చైనాకు సంబంధించినటువంటి PL-15 రకం మిసైల్కి సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తారు. ఈ మిసైల్కు సంబంధించి ఎట్లా ఎదుర్కోవాలంటూ కూడా భారత సైన్యం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.